హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో మనకి దేవరా మూవీ చాలా వరకు రిలీజ్ అయిపోయింది. అంటే ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ట్రైలర్, సాంగ్స్ చాలా వరకు మనకి ముందుకు వచ్చేసింది అనమాట. డేట్ కూడా చాలా దగ్గరలో ఉంది. సో నేను చాలా వీడియోలు అయితే చేశాను దేవరా మూవీకి సంబంధించి. ఈ వీడియోలో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో మెయిన్ థింగ్ వచ్చేసి తారక్ అన్న సినిమాలు అంటే చాలామందికి ఇష్టం. సో అలాగే తారక్ అన్న స్పీచెస్ అంటూ కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలామంది తారక్ అన్న స్టేజ్ మీద ఏం మాట్లాడతాడు, సో అవన్నీ కూడా చాలామందికి ఇంట్రెస్టింగ్గా, అలాగే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మనకి సెప్టెంబర్ 22న ప్లాన్ చేశారు. అంటే సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవుతుంది. అక్కడికి 5 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 22న మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మనకి ప్లాన్ చేశారు. అంటే ఏ ప్లేస్లో, ఏ ఏరియాలో అనేది మనకి ఇంకా తెలియలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరైతే గెస్ట్లు వస్తారని మనకి ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మెయిన్గా వచ్చేసి ఎన్టీఆర్, మన ప్రశాంత్ నీల్ ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన ఒకరు వస్తారు. ఆయనతో పాటుగా మన ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ ఒక సక్సెస్ అయినా సరే, ఎలాంటి ఈవెంట్ అయినా మన రాజమౌళి గారు కంపల్సరీగా వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత ఫ్రెండ్లా ఉంటారు కాబట్టి. సో వీళ్ళతో పాటుగా మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కూడా వస్తారనమాట. సో మొత్తంగా 3 డైరెక్టర్లు అయితే మనకి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే రాబోతున్నారు. ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, రాజమౌళి గారు. సో ఈ 3 కూడా మన తారక్ అన్న కోసం ఏం మాట్లాడతారు అంటే, ఆల్రెడీ రాజమౌళి గారు ఆల్రెడీ సినిమా చూసేశారు. ఆయన కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు, బాగా అవుట్పుట్ గురించి సాటిస్ఫై అయ్యారు. సో ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది అందరూ కూడా ఎదురు చూస్తారు, అది కామనే. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న మెయిన్గా ఈ సినిమాని చాలా ఇంట్రెస్ట్తో, చాలా కష్టపడి తీశాడనమాట. అంటే త్రిబులర్లో కూడా చేశాడు, బట్ ఈ సినిమాకి ఇంకా ఎక్కువగా, అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్గా సింగిల్ మూవీతోనే వచ్చాను. ఈసారి ఇంకా కష్టపడి నా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మన కోసం అయితే తారక్ అన్న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు అనమాట. సో వాటన్నింటి కోసం మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లియర్గా ఫ్యాన్స్ని కూడా మైండ్లో పెట్టుకొని అన్నీ మంచి విషయాలు చెప్పబోతున్నాడు మన తారక్ అన్న. ఆ సినిమాకి ఏమేమి పనిచేశారు అంటే, శివ గారు ఎలా పనిచేశారు, ఏ రకంగా ఎక్స్పీరియన్స్ అయింది, అవన్నీ కూడా మనకి చెప్తారు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందని కూడా మనకి రివీల్ చేసే అవకాశం ఉందన్నమాట. సో థ్యాంక్ యూ.